సంప్రదాయవాదులు ఎంతగా వ్యతిరేకించినా సంస్కరణలు జరిగితేనే దేశం ముందుకెళ్తుంది అన్న ఆలోచనతో గత పాలకులు తమ నిర్ణయాలు తీసుకున్నారు. రిజల్ట్ గత 25 ఏళ్లలో ఇండియాలో ఊహించనంత వేగంగా పరిస్థితులు చెలచేసింది. ఆర్థికంగా చాలా బలపడింది దేశం. 2000-2001 సంవత్సరంలో మెరుగైన ఆర్థిక వ్యవస్థల్లో 13వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ ట్యాగ్ నుంచి టాప్ 5 పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటిగా ఎదిగింది. గ్లోబల్ పాండమిక్, గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ అంటూ ఎన్ని సంక్షోభాలు చుట్టుముట్టినా భారత్ని ఇవేవి కిందకు లాగలేకపోయాయి. పైగా G20 కూటమిలోని దేశాలతో పోల్చి చూస్తే మిగతా అందరికన్నా ఫాస్ట్గా డెవలప్మెంట్ ట్రాక్లో పరుగెడుతోంది భారతదేశం. FDI అలవెన్సులు, సెజ్ యాక్ట్, మేక్ ఇన్ ఇండియా, రెరా డిమానిటైజేషన్, GST, అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్, REIT నిబంధనలతో సహా అనేక అంశాలు వినియోగదారులకు అనుకూలంగా ఉండడంతో లాస్ట్ 25 ఇయర్స్లో భారతీయ రియల్ ఎస్టేట్ సెక్టార్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.